చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. లేఖనాలు చెప్తున్నాయి, ఎండిన భూములన్నింటినీ కూడా దేవుడు సమృద్ధి కలిగిన భూములుగా, పంట కలిగిన భూములుగా చేయగలడని. ఈరోజు ఎండిపోయావేమో, ఆత్మీయంగా ఎండిపోయావేమో, దేవునికి దూరం అయిపోయావన్న ఆలోచనతో నిండిపోయావేమో, ఏ వాక్యం కూడా నీకు నచ్చట్లేదేమో, ఏది వినాలన్న కోరిక లేదేమో, అసలు ఎందుకు బ్రతుకుతున్నాను అన్న ఆలోచనలో నువ్వు ఉన్నావేమో, బర్న్ అవుట్ అయిపోయావు నువ్వు. నీ జీవితంలో అన్ని విషయాల్ని తల మీద వేసుకొని భారం ఎక్కువైపోవడం వలన నువ్వు ప్రభుని చూడలేకపోతున్నావు. సంగమా, వీటన్నిటినీ ప్రభు మోయాలి, నువ్వు కాదు. ఇవన్నీ ప్రభు మోయాలి. మనం ఎప్పుడైతే మనం మోయాల్సింది మనం మోయకుండా దేవుడు మోయాల్సింది మనం మోయడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు బలహీనత ఆవరించి మనం బర్న్అవుట్ అయిపోతాం, విశ్రాంతి కోల్పోతాం, మాటలు పెరిగిపోతాయి, కోపం పెరిగిపోతుంది. ఎందుకు బ్రతుకుతున్న ఆలోచన, ఎందుకు బ్రతుకుతున్నా తెలియని ఆలోచనకు వచ్చేస్తాం. దేవుడు మీతో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు నిరాశపడ్డం ఆపేసాయి, దిగులు పడ్డం ఆపేసాయి, రాణ దగ్గరకు. ఎండిపోయిన భూమిని మరలా తిరుగు పంటగా మారుస్తాను. ఎండిపోయిన నేలగా ఉన్నావేమో, పగిలిపోయిన నేలగా ఉన్నావేమో, అందులోపల నుంచి మొలక రాబోతుంది, నూతన చిగురు రాబోతున్నాయి, నూతన పంటగా మార్చబడబోతున్నావు. ఎండిపోయిన ఒక భూమిని ఊహించుకోండి. ఇప్పుడు అదే భూమిని ఒక పంటగా, గ్రీనరీ పంట కింద ఊహించుకోండి. ఎండిపోయిన భూమి నీవైతే ఈరోజు అది గ్రీనరీ పంట కలిగిన భూమిగా నీ జీవితం అవబోతుంది. సంగమా, ప్రభుకు సమస్తము సాధ్యమే కదా. మీకు గుర్తుందా, ఏలియాకి దేవుడు ఒక మాట చెప్తాడు, ఏలియా వెళ్ళు, నువ్వు వెళ్ళు, కాకుల ద్వారా ఆహారం పంపిస్తాను. కాకుల ఆహారం తీసుకొస్తాయా? కాకుల ఆహారం తీసుకొచ్చి మనుషునికి ఇవ్వగలవా? మనుషుల దగ్గర ఉన్న ఆహారమును కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి కదా. రివర్స్ దేవుడు చేయగలడు, రివర్స్ దేవుడు చేయగలడు. ఎండిపోయిన భూమిని మరలా తిరిగి ఒక పంటగా మార్చగలడు నీ దేవుడు. ఈరోజు ఆత్మీయ దాహమును, అంటే ఆత్మీయ దాహానికి అవసరమైన నీటిని తీసుకోలేదు మీరు, అందుకని ఎండిపోయావు. మరలా తిరిగి వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి. భారమంతా ఈరోజు ఏం చేయాలంటే ఆ మూటలన్నీ సర్దుకొని దేవుడి ముందు పెట్టాలి. మీరు ఎండిపోవడానికి మొదటి కారణం మీ బాధ్యతలన్నింటినీ మీరు మోసేయడం. మీ బాధ్యతలు దేవుడు మోస్తాడు. అందుకనే మీ ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుకురని మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. నీ భారం అంతటిని కూడా యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశాలు నెరవేర్స్తని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. మన దేవుడు మన భారాన్ని మనం మోయాలని కోరట్లేదు, మన భారాన్ని ఆయన మోయాలని కోరుతున్నాడు. నేను అడుగుతున్నాడు, నాకు అప్పగిస్తావా, నాకు ఇస్తావా, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకని చెప్తున్నాడు దేవుడు. సంగమా, నీరసించిపోవద్దు, సంగమా అలసిపోవద్దు, సంగమా నీవు బలమైన వ్యక్తివి, గుర్తుపెట్టుకో. నీవు అలా ఉండిపోకూడదు. నీవు ఎండిపోయిన భూమిగా ఉంటే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎండిపోయిన భూమిగా ఉంటే నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు, గుర్తుపెట్టుకో. దేవునికి నీ జీవితాన్ని పూర్తిగా ఇవ్వలేకపోతున్నావు, నీ బాధ్యతను పూర్తిగా ఇవ్వలేకపోతున్నావు, కనుక నువ్వు అలా నీరసించుండిపోతావు. లేదు, నీ ఇంటి విషయం, నీ భర్త విషయం, భార్య విషయం, నీ కుటుంబ విషయం, నీ బిడ్డల విషయం, నీ కలిగిన వాటన్నిటి విషయం ఏసేకి ఇచ్చేసే. ఆ బాధ్యతను ఏసేకి అప్పగించేస్తే, నా బిడ్డ విషయం నాకు టెన్షన్ వచ్చేసింది, ఆ స్తమానం జ్వరం వస్తుంది, నాకు అర్థం కావట్లేదు, అయినప్పటికీ నీకు అప్పగిస్తున్నాను యేసయ్య. అది ఏంటో, అది క్యాన్సర్ ఏమో, అది ఇంకోటి ఏమో, ఏంటిదేమో, ఈ గడ్డ నాకు అర్థం కావట్లేదు, నా బిడ్డకి ఎందుకు వచ్చింది. లేదు, నువ్వు ఒక్కసారి ఆగి ఆ దేవునికి అప్పగించు. నీకు తెలీదు, ఆ గడ్డలా కరిగిపోతుంది. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు. బాధ్యతలు మన తలపైన వేసుకోవడం ఏతుందో ప్రభు కోరట్లేదు. నీ భారం అంతటిని కూడా ఆయన మోస్తాడని కోరుతున్నాడు. నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. సంగమా, దిగులు పడదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు తన కుమారుని వదులుకున్న వాడిని ఇలా వదులుకుంటాడు చెప్పు. భయపడిపోక, నువ్వు తప్పిపోయిన గురువు అయితే ఇప్పుడు ఈ ఉదయాన్న తన భుజాల మీద ఎత్తుకోబడుతున్నావు. నేను మోసుకుని వెళ్తున్నాడు. విశ్రాంతిలో ఉంటావు. కమోన్, విశ్రాంతిలో ఉంటావు. ప్రభు నీకు విశ్రాంతి ప్రకటించుచున్నాడు. నువ్వు వెళ్తుండగా గంభీరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు.
కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నువ్వు చెప్తున్న లేఖనాల ప్రకారంగా నీ బిడ్డలుగా మా అందరినీ కూడా నువ్వు విశ్రాంతి తీసుకోమని కోరుతున్నావు. మా కుటుంబ విషయాలన్నింటిలో కూడా విశ్రాంతి కలిగి ఉండమని కోరుతున్నావు. అయ్యా, నీవు గొప్ప కార్యాలు మా పట్ల జరిగించేవాడు, గొప్ప నెమ్మదిని మాకు ఇచ్చేవాడు. అధికమైన విశ్రాంతి మాకు కలుగునుగాక, అధికమైన నెమ్మది మాకు కలుగునుగాక. నీ లేఖనాల ప్రకారమైన విశ్రాంతి మేము చూసినట్లుగా మాకు సహాయం చేసి ఆదరించి బలపరిచి నడిపించబడతాం. నీ బిడ్డలు వారి భారమంతా నీకు అప్పగించే విశ్రాంతి కలిగి ముందుకెళ్ళినట్లుగా సహాయం చేసి నడిపించబడతాం. యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున అధికమైన విశ్రాంతి మీకు ప్రకటించుచున్నాను. ఎండిపోయిన భూమి మరలా తిరిగి పంట కలిగిన భూమిగా అయిపోతుంది. మే యూ సీ ఇట్. అది చూచుతూ కాక. God bless you. See you tomorrow.